వృషభ రాశి వారి జీవితం యూ టర్న్ తిరిగే టైం వచ్చేసింది. వీరికి గోల్డెన్ టైం మొదలయ్యింది. వృషభ రాశి వారు మరో 4 రోజులలో మీ కోరికలు తీర్చే 2 దేవతలు మీ ఇంటిలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. వారు ఎవరు? అసలు ఆ 2 దేవతలు ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఆ 2 దేవతలు సామాన్యులు కారు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడి కూడా కోటీశ్వరుడు అయిపోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి భూతత్వానికి చెందిన స్థిర రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖ, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారి జీవితంలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. వారి చిహ్నం ఎద్దు. ఇది వారిలోని బలం, మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది. వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడగలుగుతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. తాబేలు, కుందేలు కథలు. తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించటం వీరి నైజం. వీరు కలల ప్రపంచంలో విహరించరు. ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండి చూస్తారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడతారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటారు. వీరు చాలా కష్టజీవులు. సోమరితనాన్ని ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా ఫలవద్ధకంగా ఉంటుంది, ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరిలో ఉన్న ప్రతి పెద్ద బలహీనత మొండి పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది. వీరు భౌతిక వస్తువులకు, సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. జీవితంలో మార్పు సహజం, కానీ వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం ఉంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం భూతత్వ రాశులైన కన్యా మరియు మకర రాశుల వారితో వృషభ రాశి వారికి బాగా కలుస్తుంది. ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే జలతత్వ రాశులైన కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభరాశుల వారికి స్వేచ్ఛ, మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనుస్సు రాశుల వారి
దూకుడు, ఆవేశము వృషభరాశి వారి ప్రశాంత స్వభావానికి నచ్చకపోవచ్చు. వృషభరాశి వారు తమ జీవిత గమనంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక మరియు మానసిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ జాతక చక్రం ప్రకారం కొంతమంది వ్యక్తుల వల్ల మీకు అరిష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో తెలుసుకోవటం చాలా అవసరం. ఇందులో భాగంగా ప్రధానంగా 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో వృషభరాశి పురుషులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మొదటిగా ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల గురించి ప్రస్తావించాల్సి వస్తే వీరి వల్ల మీకు ఊహించని సమస్యలు ఎదురుకావచ్చు. ఉదాహరణకు లత, లిఖిత, లక్ష్మి వంటి పేర్లు ఉన్నవారు మీ స్నేహితులుగానో లేదా మీరు పనిచేసే చోట సహ ఉద్యోగులుగానో ఉండవచ్చు. వీరితో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవటమే మంచిది. మీరు నమ్మి చెప్పిన మీ కుటుంబ రహస్యాలు లేదా వ్యాపార రహస్యాలను వీరు ఇతరులకు చేరవేయటం వల్ల మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లటమే కాకుండా సామాజికంగా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం, ప్రమాదం కూడా ఉంది. మీ బలహీనతలను వీరికి ఆసరాలుగా ఇవ్వకండి. ఎందుకంటే ఒక్కసారి మీ పర్సనల్ విషయాలపై వారికి అవగాహన వచ్చిందంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే వారితో వ్యవహరించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. అదేవిధంగా వృషభరాశి వారు జాగ్రత్త వహించాల్సిన 2వ అక్షరం ఏ. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల వల్ల మీకు ఆర్థికపరమైన నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు అనిత, అమల, అఖిల వంటి పేర్లు ఉన్న వ్యక్తులు మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించిన లేదా ఇప్పటికే మీ పరిచయస్తుల జాబితాలో ఉన్న వారితో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు పెట్టుకోకండి. ముఖ్యంగా వీరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం లేదా వారు తీసుకునే అప్పులకు మీరు షూరిటీ సంతకాలు చేయటం వంటివి చేస్తే భవిష్యత్తులో ఆ భారం మీ మీద పడి ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వీరు మాటలతో మిమ్మల్ని భయపెట్టి మీ నుండి లాభం పొందాలని చూస్తారు. ఇలాంటి వారి వల్ల కేవలం ధన నష్టమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కరువవుతుంది. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము తప్పుడు వ్యక్తుల చేతిలోనికి వెళ్లకుండా ఉండాలంటే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో నిర్మొహమాటంగా ఉండటం నేర్చుకోవాలి. మీ రహస్యాలను గుండెల్లోనే దాచుకోవటం ఉత్తమం. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీరే స్వయంగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. చివరిగా మరియు అత్యంత ముఖ్యంగా వృషభరాశి వారు ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు రమ్య, రేఖ, రాధిక వంటి పేర్లు కలిగిన వారు మిమ్మల్ని వివిధ రకాలుగా ట్రాప్ చేసే అవకాశం ఉందని జాతకరీత్యా కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మిమ్మల్ని ఆకర్షించడానికి, తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే వినియోగదారులుగానో లేదా ఆఫీసుల్లో కొలీగ్స్గానో వీరు మీ జీవితంలోనికి ప్రవేశించి మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని తప్పుడు మార్గంలోనికి నెట్టవచ్చు. దీనివల్ల మీ వైవాహిక జీవితం దెబ్బతినటమే కాకుండా సమాజంలో మీ గౌరవం మంటగలిసిపోతుంది. ఇప్పటికే వివాహమైన స్త్రీలు కూడా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఉండటం మీ భవిష్యత్తుకు శ్రేయస్కరం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అక్షరాలతో పేరు ఉన్న మీ కుటుంబ సభ్యులను మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. కేవలం బయటి వ్యక్తులు లేదా బంధువుల విషయంలోనే ఈ జాగ్రత్తలు వర్తిస్తాయి. ఎవరితోనైనా గొడవలు పెట్టుకోవడం కన్నా వారి నుంచి మర్యాదపూర్వకంగా దూరంగా ఉండటం మంచిది. ఒక వ్యక్తి మీ మంచి కోరుకున్నారా లేదా అనేది కాలక్రమేణా మీకు అర్థమవుతుంది. కాబట్టి చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తులను గుర్తించి వారితో తక్కువగా మాట్లాడడం, మీ వ్యక్తిగత మరియు ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచడం ద్వారా వృషభరాశి వారు సురక్షితంగా ఉండవచ్చు. ఇక ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో అత్యంత పవిత్రమైనవిగా భావించాలి. లక్ష్మీదేవి సంపదకు ఆదిదేవత అయితే నాగదేవతలు రక్షణకు మరియు వంశ అభివృద్ధికి చిహ్నం. మీ ఇంటిపై వారి అనుగ్రహం కలగటం అంటే మీ పూర్వీకులు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తుందని అర్థం. ఈ సమయంలో మీరు మీ ఇంటిని దేవాలయంలా మార్చుకోవాలి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. గతం గురించి ఆలోచిస్తూ బాధపడటం మానేసి రాబోయే శుభకాలాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంట్లో సాత్విక వాతావరణం ఉండాలి అంటే మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ 4 రోజులు మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి. ఎవరినీ కించపరచకండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళలో మీ పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయండి. ఆ ధూపం వల్ల కలిగే సుగంధం మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం వంటి వాసన వస్తుంది. పూజగదిలో లేదా ఇంటి మూలల్లో ఈ సుగంధం మీకు అనుభవంలోనికి వస్తే దేవతలు మీ ఇంట్లోనే ఉన్నారని గ్రహించండి. అప్పుడు మీరు భయపడవలసిన పని లేదు. అది మీకు లభించిన గొప్ప ఆశీర్వాదంగా భావించి నమస్కరించుకోండి. ఈ సమయంలో మీరు మాంసాహారాన్ని, మద్యం వంటి దురలవాట్లను పూర్తిగా వదిలివేయాలి. శారీరక, మానసిక పవిత్రత పాటిస్తేనే ఆ దేవతల అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల తర్వాత మీకు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన మీ బాకీలు వసూలవుతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాదని ఆశలు వదులుకున్నట్లయితే ఆ డబ్బు ఇప్పుడు మీ దగ్గరకు చేరుతుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరుతూ ఉంటాయి. కొత్త ఇల్లు కొనాలని లేదా పాత ఇంటిని రిపేర్ చేయించాలని అనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి ఇప్పుడు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభాల బాట పడతారు. ఇదంతా లక్ష్మీదేవి కటాక్షం వల్లే సాధ్యమవుతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన ఆర్థిక కష్టాలు తీరిపోయి మీరు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే వాటి నుంచి బయటపడే మార్గం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ధనం వచ్చినప్పుడు గర్వపడకుండా దానిని సద్వినియోగం చేసుకోండి. పేదవారికి సహాయం చేయండి. గుప్త దానాలు చేయండి. దీనివల్ల మీ పుణ్యఫలం పెరిగి మీ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశి వారికి ఇది మంచి సమయం. గతంలో మిమ్మల్ని వేధించిన కీళ్ళనొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు నయమవుతూ ఉంటాయి. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. ఇది కేవలం శారీరక మార్పు కాదు, మీ అంతరాత్మలో కలుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యం. మీకు మనశ్శాంతి లభించటం వల్ల మీ నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. నాగదేవతల అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి విషభయాలు ఉండవు. మీ ఇంటి చుట్టూ ఒక రక్షణా కవచం ఏర్పడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో శుభవార్త అందుతుంది. నాగదేవతలను ఆరాధించటం వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది. మీ పిల్లల చదువుల్లో రాణిస్తారు. వారి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీ కుటుంబం అంతా ఒకే తాటిపై నడుస్తుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. ఇదంతా మీ ఇంటికి వచ్చిన ఆ 2 దేవతల మహిమే. మీ ఇంటిని గంగాజలంతో లేదా ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవటం మర్చిపోకండి. ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తొలగించేస్తుంది. మీ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఈ 4 రోజులు ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. పరమశివుడు నాగభూషణుడు. ఆయనను పూజిస్తే నాగదేవతలు సంతోషిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓం శ్రీం మహాలక్ష్మీయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాల వల్ల మీ మనసులోని భయం పోయి ధైర్యం పెరుగుతుంది. ఎవరు మీ మేలు కోరుతున్నారో, ఎవరు మీ పతనాన్ని కోరుకుంటున్నారో గ్రహించే విచక్షణ మీకు కలుగుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది అర్హులైన వారికే చేయండి. మీ కష్టార్జితాన్ని దుష్టుల పాలు చేయకండి. మీరు ఈ 4 రోజులు పాటించే నిష్ఠ మీ జీవితాంతం మీకు తోడంటుంది. మీరు ఈ గోల్డెన్ టైంను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ రాబోయే 10 తరాలు కూడా గర్వించే స్థాయికి మీరు ఎదగగలుగుతారు. ఇది కేవలం జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు, ప్రకృతి మీ పట్ల చూపిస్తున్న కరుణ. మీ జీవితంలోనికి రాబోయే ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి ముందు దీపం వెలిగించి ఆ వెలుగులో మీ సమస్యలన్నీ కాలిపోవాలని కోరుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది ఈ 4 రోజుల్లో నాగదేవతలకు విన్నవించుకోండి. అది తప్పక నెరవేరుతుంది. మీ ప్రయాణం విజయపథం వైపు సాగుతుంది. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ పాదాల చెంత ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకు కలిగే ధన లాభాలను మీరు ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అనవసరపు ఖర్చులకు పోకుండా మీ భవిష్యత్తు కోసం మరియు మీ పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. ఈ రాశి వారికి లగ్జరీ వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. గ్రహాల స్థితి మీకు అనుకూలించినప్పుడు మాత్రమే ఇలాంటి గోల్డెన్ టైం వస్తుంది. కాబట్టి దీనిని వృధా చేయకండి.
మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ గౌరవించండి, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్న అక్షరాలతో పేరున్న స్త్రీల విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి మాటలు తేనె పూసిన కత్తుల్లా ఉంటాయి. వారి ఉచ్చులో పడకుండా మీ వివేకాన్ని ఉపయోగించండి. మీ ఇంటి గడప దాటిన తర్వాత మీరు చేసే ప్రతి పనికి విజయం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీ కీర్తిని పెంచుతుంది. మీ జీవితం ఒక దీపమై ఇతరులకు వెలుగునివ్వాలని ఆకాంక్షిస్తూ ఈ శుభ గడియలను మనసారా ఆస్వాదించండి. మీరు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే గుణం కలవారు కాబట్టి భగవంతుడు మీకు ఇవ్వబోయే ఈ సంపదను 10 మందికి ఉపయోగపడేలాగా వాడండి. నాగదేవతల అనుగ్రహం ఉన్నవారికి ఎప్పటికీ శత్రువుల భయం ఉండదు. ఎందుకంటే ఆ దేవతలే మీకు రక్షక కవచంలా నిలుస్తూ ఉంటారు. మీ ఇంటిపై ప్రసరించే ఆ దైవిక కాంతి మీ జీవితంలోని చీకట్లను శాశ్వతంగా ప్రారద్రోలుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణం ఆనందమయంగా మారుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీకు రావలసిన గౌరవం ఇప్పుడు దక్కుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన పనిని ఎవరూ కాదనలేరు. ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ధర్మో రక్షితి రక్షతః. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి జాతకులారా, మీ సువర్ణ యుగం మొదలైంది. మీరు ఈ కాలంలో పొందే ఆర్థిక లాభం వల్ల మీ కుటుంబంలో ఉన్న పాత అప్పులు తీరిపోవటమే కాకుండా కొత్త ఆస్తులు కొనే అవకాశం కూడా లభిస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. విదేశీ యానానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ వీసా సమస్యలు లేదా ఇతర డాక్యుమెంటేషన్ పనులు సులభంగా పూర్తవుతాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి విదేశాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఈ మార్పులన్నీ చూసి మీ శత్రువులు ఆశ్చర్యపోతారు, కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు మాత్రం అహంకారాన్ని దరిచేరనీయకండి. నమ్రతతో ఉంటేనే దైవ అనుగ్రహం నిరంతరం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలడానికి మీరు రోజు సాయంత్రం వేళలో విష్ణు సహస్రనామ పారాయణం లేదా లలితా సహస్రనామ పారాయణం వినటం చాలా శ్రేయస్కరం. ఇది మీ ఇంట్లో సాత్విక ప్రకంపనలను పెంచుతుంది. మీరు చేసే దాన ధర్మాలు ఆ దేవతలకు అత్యంత ప్రీతికరమైనవి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, మూగజీవాలకు ఆహారం వేయటం వంటి పనులు మీ పుణ్యబలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఆవుకు గ్రాసం తినిపించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ 4 రోజులు మీరు ఒక యజ్ఞంలా భావించి పూర్తి భక్తితో ఉండండి. మీ ఇంట్లోని ప్రతి మూల శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఈశాన్య మూల ఎలాంటి బరువులు లేకుండా చూసుకోండి. అక్కడ గంగాజలం కలిపిన నీటిని ఒక చిన్న పాత్రలో ఉంచండి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఇదొక మరువలేని ఘట్టం. గ్రహాలన్నీ మీ పక్షాన ఉన్నాయి. దేవతల ఆశీస్సులు మీకు అందాయి. ఇక మీకు తిరుగులేదు. మీ జీవితంలోనికి రాబోయే ఈ అనంతమైన ఐశ్వర్యము, సుఖశాంతులు మీ కుటుంబం అంతటికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. భయం వీడి భక్తితో ముందడుగు వేయండి. మీ అదృష్టం మీ వెంటే ఉంది. ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఆరోగ్యము, మానసిక ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొందుతారు. యోగా మరియు ధ్యానం చేయటం వల్ల మీ మనసు మరింత ఏకాగ్రతతో ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. పౌష్టిక ఆహారం తీసుకోండి. మీ శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లుగా మీరు గమనిస్తారు. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీపై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ 4 రోజులు మీరు పాటించే నియమాలు మీ జీవితంలో ఒక క్రమశిక్షణను తీసుకువస్తాయి. మీ శత్రువులు మీ మీద కుట్రలు పన్ననా అవన్నీ నాగదేవతల కోపానికి గురి అవుతూ ఉంటాయి. మీరు ఎవరికి హాని చేయాలని కోరుకోరు కాబట్టి మీకు ఎవరు హాని చేయలేరు. మీరు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మండి. చివరిగా, ఈ రాశిలో పుట్టిన వారిలో కొంతమంది తమ జీవితంలో ఎంతోమందికి సహాయం చేసి మోసపోతారు. ఆ బాధ మీ మనసులో ఇంకా ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలను తుడిచిపెట్టేయండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది. గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించండి. రాబోయే 4 రోజులు మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చబోతున్నాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారిలో కొందరు మిమ్మల్ని మోసం చేయవచ్చునని గ్రహించారు. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న అక్షరాలు ఉన్న స్త్రీల మాయలో పడకండి.
మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఆ దైవశక్తిని నమ్మండి. మీ అదృష్టాన్ని అనుభవించండి. అంతా మంచే జరుగుతుంది. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని, మీ సంపద వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ గోల్డెన్ టైంను సద్వినియోగం చేసుకోండి.